హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. జొన్న ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. ఎప్పుడు చేసినా మీకు మెత్తగా ఉంటాయి ఇడ్లీలు. ముందుగా ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ మినప్పప్పు 1కి 2 సార్లు కడుక్కుందాం. 2 గంటలు బాగా నానిన తర్వాత మినప్పప్పులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకున్నాం. అదే గ్లాస్తో 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకుందాం. ఇడ్లీ రవ్వ వేస్తే మనకి బాగుంటుంది. డైరెక్ట్ మొత్తం కానీ జొన్నపిండి వేసుకుంటే చిన్నపిల్లలు తినేకి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ, అదే గ్లాస్తో 1.5 గ్లాస్ జొన్నపిండి వేసుకుందాం. ఇలా నీట్గా కడుక్కున్న ఇడ్లీ రవ్వలో ఇలా జొన్నపిండి వేసుకొని మినప్పప్పు గ్రైండ్ చేసుకొని దాంట్లో పోసేసుకోవడమే ఫ్రెండ్స్. మీకు జొన్నపిండి, ఇడ్లీ రవ్వ, మినప్పప్పు కలుపుకునేటప్పుడు చిన్న చిన్న ఉంటలుగా తగులుతుంది. అలా ఉంటలుగా తగలకుండా ఉండాలంటే ఇంకొకసారి మీరు ఆ పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, మేము కలుపుకోలేకుండా ఉన్నాము, స్మాష్ చేయలేకుండా ఉన్నాం అంటే ఇంకొకసారి మిక్సీకి వేసుకోండి. పిండి అంతా నీట్గా ఉంటుంది. ఇలా పిండి మొత్తం కలిపి పక్కన పెట్టుకుందాం. మార్నింగ్కి బాగుంటుంది. నైట్ టైం కలిపి పెట్టుకున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. ఇలా జొన్న పిండితో జొన్న ఇడ్లీలు కానీ తింటే హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ కానీ అవుతాం. చూడండి, పొద్దునకి పిండి అంతా ఎలా పొంగిపోయిందో. ఇలా పొంగిన పిండిని మొత్తం 1 గంట తీసుకొని నీట్గా కలుపుకుందాం. పిండి అంతా కిందకి వెళ్ళిపోతుంది. మనకి ఈ పిండి ఎంత కావాలో అంత ఒక పక్కన ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. ఈ రోజుకి మనకి ఎంత కావాలో అంత పక్కన తీసుకున్న గిన్నెలోకి వేసుకొని ఉప్పు, సోడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి నీట్గా కలుపుకుందాం. ఇలా నీట్గా కలుపుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్లేట్లలో మనకి ఎంత కావాలో అంత పిండి వేసుకుందాం. ఇలా ఇడ్లీ స్టాండ్లోకి ఈ గిన్నెలు పెట్టేసుకొని 10 నుండి మన నార్మల్ ఇడ్లీలు ఎలా ఉడకబెట్టుకుంటామో సేమ్ టైమింగ్ వీటికి కానీ 10 నుండి 15 నిమిషాలు. ఇలా బాగా ఉడికిన తర్వాత ఏదో ఒకటి స్పూను, ఏదో ఒకటి మన చెయ్యి నీళ్ళు చేసుకొని తడి చేసుకొని అయినా అట్లా కానీ మనకు ఒత్తితే పిండి తగలకుండా ఉంటే ఇడ్లీలు ఉడికిపోయినట్లే. ఇలా ఉడికిన ఇడ్లీలని హాట్ బాక్స్లోకి తీసి పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ రెడీ. వేడిగా పిల్లలకి పెట్టచ్చు. చూడండి మీరే ఎంత బాగున్నాయో, మెత్తగా వచ్చాయి. మీరు నేను చెప్పిన కొలతల్లో జొన్న ఇడ్లీలు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి వెయిట్ లాస్గానే అవుతాం. క్రమంగా మనం ఆ రవ్వను కానీ తగ్గించేసి మొత్తం మనం జొన్న పిండితోనే ఇడ్లీలు పెట్టుకోవచ్చు. అలా చేస్తే మనం బాగా వెయిట్ లాస్ అవుతాం. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.